నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండి రొయ్యలు వేసి బీరకాయ కర్రీ చేసామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మీరే చేస్తారు. అంతా బాగుంటుందండి. ఇలా చిన్న రొయ్యలు వేసి ఇలా బీరకాయ కర్రీ చేస్తే, ఒట్టి బీరకాయ అయితే తినబుద్ధి కాదు, కానీ ఇలా రొయ్యలు వేసి చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలనేది ఏంటనేది డీటెయిల్గా అయితే మనం చూసేద్దామండి. దీనికోసం ఏం కావాలో. నమస్తే అండి. కర్రీ కోసం అయితే 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టానండి. పచ్చిలు కూడా ఫ్రిడ్జ్ అసలు కరెంట్ ఉండట్లేదండి, కొంచెం వేడి చేసి ఉంచేసాను. బీరకాయలు అయితే కోసి చిన్న ముక్కలు కానీ కోసి పెట్టానండి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసి అయితే బాండీ పెట్టుకున్నామండి. దీంట్లో అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి. పసుపు ఉప్పు వేసి వేడి చేశానండి. అవి వేసుకున్నాను. వాటితో పాటు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ ఒకసారి వేసేసుకొని ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి అండి, ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఇవి వేగించుకుందాం. ఇవైతే బాగా వేగేటట్టయితే వేగించుకోవాలండి. ఇలా చిన్న రొయ్యలతో బీరకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం అయితే వేగాయండి, ఇంకా అయితే వేగాలి. మొత్తం వేగేటట్టు అయితే వేగించుకోవాలండి. ఆయిల్లో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే వేగట్లేదండి. ఇక్కడైతే వర్షం వస్తుందండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇంకా కొంచెం అయితే ఫ్రై కావాలండి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా బీరకాయ ముక్కలు అనేది వేసేసుకుందాం. ఇవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నామండి. ఇలా మొత్తం అన్నీ వేసేసానండి. కొంచెం ఎక్కువగా తీసుకున్నాను నేను బీరకాయలు అనేది, అంటే తక్కువ, అది ఉడికేసరికి తక్కువ అయిపోతాయి అనేసండి. ఇది కొంచెం మగ్గేసరికి అయితే నీళ్ళలో సగం అవుతుంది. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి. ఇవి కూడా మగ్గాలండి, ఇది కానీ మెత్తపడాలి. అందుకని మూత పెట్టి అయితే మనం కాసేపు ఉంచుకుందాం. బీరకాయలు ఫ్రై అయ్యేటప్పటికైతేనండి కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే కొంచెం ఇవి రోట్లో అయితే దంచుతానండి. ఈ లోపల దంచేసి వస్తాను. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామండి బీరకాయ ముక్కలు అనేది. చూసారా, కొంచెం క్వాంటిటీ అయితే తగ్గింది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసాం కదండి, పసుపు కూడా అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఇంట్లో ఆడించిన పసుపే, అందుకోసం మనకి స్మెల్ ఏమి రాదు, బాగుంటుంది. ఇవంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. ఉప్పు వేసేసరికి వాటర్ వస్తాయండి, దీంట్లో ఉన్న వాటర్. కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి.
బీరకాయ కర్రీ కొంచెం కారం ఎక్కువ వేయాలండి, అందుకని ఎక్కువ వేసాను. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తాం కదండి, మాకు కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేస్తాం కదండి, ఒకసారి అయితే కలిపేసుకుందాం. అది అన్నీ అంటే ఉప్పు కారం మసాలా అయితే వేయలేదు, ఇంకా ఉప్పు కారం పసుపు అయితే వేసాం. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం సమయం అయితే ఉడకనివ్వాలండి. ఇలా అయితే దంచేసుకుందాం. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మసాలా కొంచెం జీలకర్ర కూడా వేసి దంచాం కదా, ఇది కూడా వేసేసి కొంచెం కలిపేసుకుంటే, దీనికి వాటర్ ఏమీ ఎక్కర్లేదు, కొంచెం వేసుకోవాలండి. వేసుకుంటే బీరకాయ వాటర్. నా వాయిస్ చాలా స్లోగా వస్తుందండి. దగ్గరికి అయితే ఉడికిపోవాలండి. ఇది వాటర్ వేయకుండా చూసారు ఎన్ని వాటర్ వచ్చేసాయో. కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి. కొంచెం దగ్గరికి అయితే ఇంకా ఆపేసుకుందాం. ఇప్పుడు మనకి కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం, ఎందుకంటే కింద అతుక్కుపోతుంది, అందుకోసం అయితే ఆపేస్తున్నాను. ఇలా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.